ఎందుకు మమ్మీ ఎప్పుడు నువ్వు కుక్కర్ మూత నేర్చుకోవా ఇంకా? ఇంక ఎన్ని రోజులు మమ్మీ? నేను లేనప్పుడు ఎట్లా చేస్తావు? కుక్కరే ముట్టుకోవా ఇంకా? ఇగో కుక్కరు ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. జరి ఫోన్ పట్టుకో, చూపిస్తా నీకు కుక్కర్ ఎట్లా చేయాలో. ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ నీకు? పట్టుకో, అది కింద కుక్కర్ పట్టుకో, కింద కుక్కర్ పట్టుకో, కిందకు. కుక్కరు ఇలా చూసుకోవాలి, ఇవన్నీ ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పేలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? మనకి సరిగ్గా ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి బెల్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూసుకొని ఎలా పెట్టినా కానీ ఓకే, కానీ సెటప్ ఉండాలి. ఓకేనా? మా భార్యకి తెలియదు, అందుకే ఈ వీడియో. సో కుక్కరు మ్యాక్సిమం అందరూ ఇలా పెడతారు, కానీ ఇలా పెడితేనే యూజ్ఫుల్ అవుతుంది. ఇలా పెట్టి ఇలా అంటే అయిపోయాయి. దాని తర్వాత ఇలా లైట్గా ఇట్లా ఎత్తాలి, ఎక్కడైనా జామ్ అయినా ఎక్కడైనా కుల్ల ఓపెన్ ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత విజిల్ ఇలా పెట్టి ఇలా పొయ్యి అంటించేసి ఈ విధంగా పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి, విజిల్ అయిపోయే వరకు నా భార్య నా దగ్గరే ఉంటుంది, విజిల్ దగ్గరికి మాత్రం పోదు. ఇది మాత్రం 100% ఈజ్ అ ట్రూ. ఇంకా ఇప్పటికైనా మార్చుకో వరలక్ష్మి. ఇంకెన్నాళ్ళు నాకు ఇక కుక్కర్ పట్టుకొని కుక్కర్ చుట్టూ తిరుగుడు? నాకు లేదా లైఫ్? నేను చేసుకోవద్దా స్నానం? పోవద్దా పనికి? తేవద్దా డబ్బులు? ఏంది వరలక్ష్మి అంతా ఇదంతా? నాకు తప్పుతలేదురా నాయన. ఏడుకొండల స్వామి నన్ను తీసుకుపోవయ్యా. గోవిందా గోవిందా. ఏంది ఈరోజు స్పెషల్గా బగారా రైస్ చేసినావు? వేడి నీళ్ళు పెట్టినావు? వామ్మో, వేడి కాలే ఇంకా నీళ్ళు. ఎందుకు మా ఈరోజు ఏమైనా ఉందా స్పెషల్ ఐటమ్? స్పెషల్గా ఏమన్నా చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? జ్వరం వస్తుంది కదా అంటే మళ్ళా చేయొద్దని ఇంత అన్నం చేసినావు, అంతే కదా? నువ్వు ఉన్న వాసన చెప్తావు, కుల మాట్లాడదామా కొంతసేపు? ఏదో ఇట్లా కాదు. ఇవి నేను డీజెటీలోని, అర్థమైందా? ఏదో కుల మాట్లాడుతున్నా. అన్నం ఇంత ఎందుకు చేసినావు అంటే మళ్ళా చేయొద్దని అన్నం ఇంత చేసినావు. నాకు అర్థమైంది వరలక్ష్మి, నాకు అర్థమైంది. నువ్వు తక్కువ ఏమో కాదు. ఇప్పుడు ఇంత పప్పులో ఏం చేస్తావు? సార్ అంతా దాంట్లో పోస్తావు, కథం అది పప్పు సారు అవుతుంది. పప్పు సారు అయితే ఊకుంటావా నువ్వు? మళ్ళా ఇంకొంచెం నీళ్ళు వేస్తావు. ఎందుకు వేస్తావు తెలుసా? అది రాత్రి వరకు కావాలి కదా. మావాడు ఉన్నాడు దున్నపోతూ, రప్ప వేస్తూనే ఉంటాడు, బాగుందని. నాకు అర్థమైపోయింది. ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు, ముందే చెప్తున్నా. ఇంకేముంది, ఉడకని పప్పు నా నోట్లో వేస్తావు, కచ్చ తిని నేను రయ్య అని ఓ 10 సార్లు తిరగాలేము వాష్రూమ్కి. ఇదేనా వరలక్ష్మి నువ్వు నాకు చూపించేది? ఇదేనా నాకు ఇచ్చేది ఇజ్జత్? సరే మరి ఏం చేద్దాం? సరే మరి ఏం చేసినావు? మరి తిందాం, మరి ఆకలి అవుతుంది. కాలేదా? ఊరికి వెళ్ళినావు, అదేంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు ఈ మధ్య. కాళికమాత గుడికి పోతున్నావు. అమ్మ, ఇంకేమైనా ఉన్నాయా కోరికలు? ఫ్రీ బస్కి పోతావా మమ్మీ? ఫ్రీ బస్, ఒకవేళ ఫ్రీ బస్సు పల్లెవెలుగు ఎక్కుతావా? ఊకో, పల్లెవెలుగు ఎక్కితే ఇప్పటి నుంచి మస్తు డేంజర్ అంట. కొట్టుకున్నారు మమ్మీ హుజీరాబాద్ నుంచి మన తెలంగాణ స్టేట్ మధ్యలో బస్సు పార్కింగ్ సీటు కోసం కొట్టుకుర్రు. సీటు కోసం కొట్టుకుర్రు ఫ్రీ బస్. అది ఎట్లా గల్లలు పట్టుకొని డ్రెస్సులు దింపుకునే అంత లెవెల్కి వెళ్ళిపోయారు ఒక సీటు కోసం. ఎందుకో ఈ కర్మ అంతా. ఉన్న దరిద్రంలో ఇంకో దరిద్రం అన్నట్టు ఇది. తీయడు కానీ కొంచెం అర్థం చేసుకొని సీట్లు కేటాయించిన వాళ్ళనే ఇస్తే బాగుండుగా. మీ లేడీస్ అందరు మా మొగాళ్ళకి అందరికి చుక్కాలు చూపిస్తుర్రే తల్లి. మూలకొచ్చి కూర్చుంటుర్రు ఫ్రీ బస్ అని. నేను మొన్న చూసిన, నిజం చెప్తున్నా,
నేను ఆటపులుగా చెప్తున్నా భయ్య. మొన్న అనుకోకుండా బస్సు ఎక్కినా. నేను ఎందుకు ఎక్కినా అంటే రీజన్ మళ్ళీ చెప్తా, వేరేది ఉంది. ఎక్కితే ఈ నుంచి ఇడే కదా అని 10 రూపాయలు టికెట్ కొట్టిండు. కూర్చొని సీట్ లేదు భయ్య. ఉన్నా అసలు చెప్తున్నా ఏంది అసలుకి మొత్తం వెనకలవరు కూర్చుర్రు లేడీస్ అంటే ఎంగు వాళ్ళు కాదు అసలులే. వాళ్ళు పాస్ ఆధార్ కార్డ్ చూపించారు, వెనకలు కూర్చోరు. ఇంక మేము ఏడ కూర్చోవాలి? మళ్ళీ మధ్యలో నిలబడితేనే అప్పుడు ముంగట సీట్లలో కూర్చున్న వాళ్ళు కొంచెం చెయ్యి కాలు తాకితేనే ఎద్దా కింద కాలు చూసుకోవా మనిషికి తాకుతుంది అని అంటుండే కదా. ఇప్పుడు అట్లా లేదు భయ్య. లేడీస్ కూర్చున్నా లేడీస్ మన కాలు దాకిచ్చిన మనమే సారీ చెప్పాలి. గట్ల అయిపోయింది మన జమానా. ఇది చూసి బస్సులో ఎక్కేవాళ్ళు. అప్పటి నుంచి అనుకున్నా 2 రోజులు 3 రోజులు ముంగటే కప్పుడు నేను మర్చిపోయినా నేను పోని బట్టని. కానీ ఈరోజు చెప్తున్నా మమ్మీ, చూడు పోసే చూసినా నేను చెప్పాల్సిన పోసిందిరా నాయన. దేనికి పోసినావా అనుకున్నా నేను నీళ్ళు తాగడానికి అనుకున్నా కదా. నువ్వు చేసింది ఏం చేసినావు వరలక్ష్మి? గిట్లనా నువ్వు చేసేది? నేను చెప్తూనే ఉన్నా, గప్పుడే నీళ్ళు పోసిందిరా నాయన. గిట్లే ఉంటుంది వరలక్ష్మి నీదంతా. ఇగో ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు, ఏం పని చేయకు, చేసేది ఇంత చేసినావుగా చాలు. నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ఏదో చేయాలని ఏదేదో ఉత్సాహపడి నన్ను పనిలో గుంజకు మమ్మీ. నేను పనికి పోయి ఇంటికి రాయి ఇంకా నాకు ఫోన్ బిల్లు ఇవన్నీ కట్టుకునేకనే మస్తు టైం పడుతుంది. నువ్వు ఒకటే చెప్తున్నా, ఊరికలు ఆడకు, పనికి తొందర పడకు, ఎంత అయితే అంత చెయ్యి వింటున్నావా? ఇగో నేను ఫోర్స్ చేస్తలేను, నీతో ఎంత అవుతుందో అంత చెయ్యి, కానీ దమ్ము చేయకు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే వాటర్లు ఎక్కువ తడవకు. వెదరు చాలా కూల్గా ఉంది, ఓకేనా మర్దలా? ఓకేనా? నేనొస్తా మర్దలా అదేందో ఉంది, ఆ పాట పేరు ఏం పేరు ఉంది. సర్లే ఉంటా ఫ్రెండ్స్. అందరికీ ఇక పని ఉంటేనేమో పనికి వెళ్తా, పని లేకపోతేనేమో మా వరలక్ష్మి చేతిలో తిప్పలు పడవు. ధూమ్ ధామ్ చుక్. వాళ్ళు కనిపిస్తలేరు, ఏం చేయాలో అర్థమవుతలేదు. మేమైతే కొంచెం లైన్లో ఉన్నాం. ప్రిన్సిని తీసుకురావద్దారా? ఏం చేసినావు? ఏడు స్కూల్ పోయి ఇంటికాడ అలా మమ్మీ లేదంట, వంట పక్కన పెట్టు, ఆడికి పెట్టు అన్నం. కడుక్కోపో, కాలు చేతులు కడుక్కోపో. నడిపోయినాడు నాడగాలి. మంచిగా మర్యాద ఇస్తే మర్యాద. పోనాడు పోరా, కొంచెం తిను. అతి చేస్తున్నాడు. ఏం చెప్పిండంటే నాకు మమ్మీ పోయింది దవాఖానాకి, ఇంటికాడ ఆడ ఉండి తాళం వేసి ఉందంట. మరి ఎట్లా తింటాడు వీడు? ఎట్లా తిన్నారా? టిఫిన్. ఈ బట్ట మాటలు అయితే బాగా నేర్చిన. ఇట్లా ఉంటుంది నాది కథ. కూర్చోపోయాడా? కడుక్కోపో, కాలు చేతులు కడుక్కోపో. ఏమో నీ ఇష్టం రా, నేను చెప్పేవారు చెప్తా, తర్వాత నీ కర్మ. నేను కడుక్కోవాలి. ఏం చేస్తున్నావు నా కోసం? ఏమైనా ఫెషియల్ చేస్తున్నావా? కాకరకాయతో ఏం చేస్తున్నావు? ఫ్రై చేస్తున్నావా, కర్రీ చేస్తున్నావా, లేకపోతే పప్పు అంచుకా? సరే
ఈరోజు డే ఎట్లా గడిచింది? నేను లేను కదా ఇంట్లో. మంచిగానే నడిచింది కానీ నువ్వు పోయి మొఖం కాలు చేతులు గడప ఫస్ట్. దీంట్లో చూడు కెమెరాలో ఎంత స్మార్ట్గా అనిపిస్తుంది. పాపం వరలక్ష్మి మా శ్యామ్ గాడు ఎప్పుడు గుండు చేసుకొని ఉంటావేమ్రా శ్యామ్ గాను? ఎందుకు? దేవుడికి ఇచ్చిన. అరే అది తింటావా? నాకు అన్ని ఇచ్చిండు. అది మా భాస్కర్ అన్న ఇచ్చిండు. బాలం మొత్తం అంగన్వాడి పిండి. తింటావా? నీకు పడదా? ఎవరు చెప్పిర్రా ఎఫెక్ట్ వస్తుందని? ఆరోగ్యానికి పుష్టికరమైన తిండి వద్దన్న అభిషేక్ బచ్చనా? శ్యామ్, వన్ అండ్ ఓన్లీ శ్యామ్. శ్యామ్ నీ ఫోటో చూడరా. చిలక్క ఏ తోడు లేకగో నేను ఇంటికి వచ్చేపలికి ఈ టైం అయింది భయ్య. ఇక మా వరలక్ష్మి ఏమైనా చేస్తుంది ఏమో అనుకుంటే వరలక్ష్మి ఉండి అబ్బా ఏంది శివుని గుడిలో ఏంది మళ్ళా ప్రత్యేకంగా? అరే అవు కదా చూస్తారా శివుని గుడిలో మొత్తం ఏదో డెకరేషన్ చేసినట్టుంది లోపట. సో ఈ విధంగా అయితే ఇంటికి వచ్చేసిన ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా వరలక్ష్మితో కొన్ని ముచ్చట్లు మాట్లాడతాం. ఉంటా మమ్మీ, సర్ది ఇంకా తగ్గలేదా? పొద్దుగాల ఎందుకు చేసినావు ఈ పని అంతా? చేయద్దు. ఒకరోజు ఇంట్లో ఉంటే ఏం చేస్తావు? ఉండొచ్చు కదా. అంటే ఒక్కరోజు బి ఇంటికాడ పని చేయకోకుండా ఉండొచ్చు కదా. బాబే రేపు నైట్ వచ్చి చేస్తాను. అంతే అంతే, ఏం చేయవు, ఏం చేయకు, అవసరం లేదు, నేను చేస్తా. సరేనా? టైంకి తిను. సర్ది ఎక్కువైతుంది, చలికాలం ఎక్కువగా ఉంది, అర్థమైందా? కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్. అది వడగాలది అమ్మ, అది వడగాలదు, జర దూరం పెట్టు. శ్యామ్కే పెడతా నేనైతే. శ్యామ్ తినవా? చాలా ఇంకా తిప్పింది, పెట్టు పక్కకి. ఎట్లా ఉంటుంది నా జీవితంలో కొత్త పాత ఏం లేదు, ఒకటే నా జీవితానికి. ఇది బతుకు జత్క బండి. ఓ ఎన్ని రోజులు పోలేదు. ఎట్లా ఉందా అంటే బాగుంది. ఏంటంటే డబ్బులు లేక టైట్ పొజిషన్ ఉండి ఇంట్లో పిసుకోవడం పెరగడం అన్నీ జరగడం వల్లనే ఆలనీళ్ళ అడుక్కోవడం ఎందుకని డైరెక్ట్గా పనికి ఎక్కేసిన. ఎన్ని రోజులకైనా ఎన్ని యుగాలకైనా నా పని నేను చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, అంతే. లేదు నువ్వు చెప్పినట్టు సూపర్వైజర్ కోసం తిరిగితే ఇంకా 2-3 నెలలు అయినా సూపర్వైజర్ కోసమే తిరగాలి వస్తుంది, అర్థమైందా? నా పని లక్ష్మీదేవత పని. ఎప్పుడు ఇంటికి లక్ష్మీదేవత పిలుస్తూ ఉంటుంది చూడు. నా పెయింటింగ్ పనిలో అంత వాల్యూ ఉంటుంది తెలుసా? చేస్తా మమ్మీ, జాబ్ ఖచ్చితంగా చేస్తాను, చూద్దును. ఇంటర్ సెకండ్ ఇయర్ కదరా జాబు, సూపర్వైజర్. నేను ఒక విడుదల ఇచ్చుకుంటా, సూపర్వైజర్ రవి కిరణ్ అని మీద విడుదల రాసి పెట్టుకుంటా. ఎవరు ఇచ్చేది ఏంది ఇవ్వకపోతే ఏంది, మనం రాసి పెట్టుకుంటే అయిపోతాయి కదా. ఏడికి
ఎందుకు పేరు రాసి పెట్టు. లేదు గోల్డ్ డ్రాప్ రవికిరణ్ అని పెడతాం. పేరా? నూనె పేరు గోల్డ్ లాంటి మనిషి. లోబ్బో ఇంకా నీళ్ళలో దర్శించి చాలు చేసేసి నడు బయటికి చాలు ముచ్చట పెట్టింది. లేట్ అవుతుంది, తినద్దా? తిని వనుక్కుందాం, జల్లి తిందాం, జల్లి వనుక్కుందాం. అప్పుడు మనుషులు ఏమన్నారు? జల్లి కానా జల్లి సోనా అంటారు. జాదా దుఃఖ్ నక్కోరో జాదా ఏడుపు నక్కోరో, అంతే కదా. ఏదో భయ ఏదో ఫ్లోలో అనేసిన కానీ ఏం లేదు. ఏంటది? ఎందుకు వేడి చేసినావు? నెత్తికి వేడికి ఏముంది సంబంధం? అన్ని చెయ్యాలా? నాకైతే ఏం చెయ్యాలి. చేయమని ఎవరన్నారు? చెయ్యకు. పొద్దున్ననే చేస్తా వంట చేస్తా అని 7:30 దాకా చూసి నేనే చేసి పని మనిషిని పెట్టుకుందాం. పెట్టుకో. ఎందుకు నీకు కష్టం? అదే తక్కువ నీకు. 1,00,000 రూపాయలు వస్తాయంటే జీతం పని మనిషిగా. 1,00,000 రూపాయలు వస్తే ఇంట్లో ఉంటామమ్మా. పోయి ఊర్లో ఉంటాను. ఊర్లో 1,00,000 రూపాయలు జీతం వచ్చేది ఊర్లోనే కదా. రైతు పని చేస్తా. బయట దేశంలో కదా మామ. బయట దేశంలో ఏమో. బయట దేశానికే పోయి దేశానికి వచ్చినా ఇప్పుడు. ఇదేం దేశం చెప్పు? ఇండియా. మన భారత మాత. ఆల్ ఇండియా కాదు, మన భారత మాత. భారత మాతాకి జై అంటాం. అయోధ్య నుండి అక్షింతలు వచ్చినాయా శ్యామ్ మీ ఇంటి సైడ్? ఏమో అదే ఇక్కడ వచ్చినాయంట. వచ్చినాయంట? అందరికి ఇచ్చిర్రంట. ఎప్పుడు? ఫస్ట్ రోజే. మనం లేదు తీసుకుందంట. మత్త అయితే ఈరోజు చేస్తుంది మా మామకు మసాజ్. ఇవాళ చేస్తున్నానా ఏంది మసాజ్? ఎప్పుడు చేయలే. మీ అల్లుడు చూడు ఇవాళ చేస్తుంది అని అంటుండు. మంచిగా చేయి మమ్మీ, ఇట్లా 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 చేయి. గది చేసేదే గొప్ప మామానికి. వద్దు కోపంలో నా ఎత్తి జుట్టు పోగొడతావు. గది చేసేదే గొప్ప నీకు మా అత్త. అమ్మా గొప్ప ఏమొద్దులే అమ్మ. నీకు ఇంకోటి తెలుసా? మా వరలక్ష్మి వచ్చిందే. వరలక్ష్మి అంటే ఏమనుకున్నా? లక్ష్మీదేవత. మా అత్తకి హార్ట్ అటాక్ వచ్చింది. కొమ్ము ఉంటుంది దాని మీదకి ఎక్కిన దడే మన నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. ఎప్పుడు చెప్పాలి? అబద్ధాలు చెప్తే అందరు నమ్ముతారు. ఎట్లా ఉంటాడు నూనె పెట్టుకుంటే ఎన్టీఆర్ ఇట్లా ఉంటాయి చూడు. శ్యామ్ ఇట్లా శోభన్ బాబు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే అన్నం తింటా. నన్ను నీళ్ళని ఉండొద్దు అన్నావుగా. ఉండొద్దు. ఇవన్నీ తోమేసి. ఓకే. ఒక 2 బౌళ్ళు 2 ప్లేట్లు ఉన్నాయి అంతే. అంతేగా బంగారం, నీకోసం ఏదైనా చేస్తా. బిల్డింగ్ నుంచి దుంకమంటావా? ఏ వద్దు, బాసలు చాలు. బండి మీద నుంచి దుంకమంటావా? నువ్వు అంత త్యాగం చేయనక్కర్లేదు. డబ్ల్యూసీ మీద నుంచి దుంకమంటావా? బాసలు తోమితే చాలు. వాషింగ్ మిషన్ మీద నుంచి దుంకమంటావా?
లేకపోతే ఫోన్లో నుంచి ఫోన్లోకి దుంకుమంటావా? నీ ఫోన్ నాకు ఇచ్చేసి. అది చూస్తుర్రా ఫ్రెండ్స్, కష్టం చేసి వచ్చిన భర్తకి ఇచ్చే భార్యలు ఎప్పుడూ బాస అన్నుదోమాలి, ఎప్పుడూ అది చేస్తూ ఉండాలి. నువ్వన్నావా చల్లగా ఉండకండి. సాక్సులు వేసుకో, చేతులకి హ్యాండ్ గ్లౌజులు వేసుకో, వేడి నీళ్ళతో తోము, మంచిగా ఉంటుందిరా.